M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులసి దివ్య చరిత్ర నాలుగో భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుని ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. తులసి చరిత్ర నాలుగో భాగం. ఈ తులసి నారాయణుని పతిగా పొందవాలని చెప్పేసి నిశ్చయించుకుని తపస్సు చేయడానికి బద్రీనాథ పర్వత ప్రదేశానికి వెళ్ళవలనని సంకల్పించింది. చాలామంది ఆమెను ఆపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేదు. శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమే తనకు భర్త కావడానికి అంగీకరించేంత వరకు తపస్సు చేయాలని ఆమె దృఢ నిశ్చయంతో ఉన్నది. 1,00,000 దేవ సంవత్సరాలు చాలా ధైర్యంగా తపస్సు చేసింది. ఎండాకాలంలో 4 వైపులా అగ్నిని రగిలించుకుని మధ్యలో తాను నిలబడింది. చలికాలంలో శరీరాన్ని మంచుతోటి చల్లని నీటిలో ముంచి ఉంచింది. వర్షాకాలంలో శ్మశానంలో భయంకరమైనటువంటి వర్షంలో నిలబడింది. 20,000 సంవత్సరాల పండ్లు నీటిపై ఆధారపడి జీవించింది. 30,000 సంవత్సరాలు ఎండుటాకులు తిని బతికింది. 40,000 సంవత్సరాలు కేవలం వాయువు పైన ఆధారపడింది. 10,000 సంవత్సరాలు ఏమీ తినలేదు. అంతేకాక ఒంటి కాలిపై నిల్చుని తపస్సు చేసింది. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఈ బ్రహ్మ ప్రత్యక్షమై తులసి ప్రణామం చేసింది. బ్రహ్మ ఇలా అన్నాడు, ఓ తులసి, భగవంతుని పట్ల ప్రేమతో కూడిన భక్తి కావాలనా, లేక జరామరణాల నుండి ముక్తియా, ఏమి కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తులసి, బ్రహ్మదేవ, అలాగే కోరుకుంటాను, కానీ దయచేసి నా మనవి వినండి అని చెప్పేసి ఈ విధంగా చెప్పసాగింది. దీంతో ఈరోజు 4వ భాగం పూర్తయింది. 5వ భాగం రేపు తెలుసుకుందాం. ఆ తులసి ఆ శ్రీకృష్ణ భగవానుని భర్తగా కావాలని చేసేటువంటి తపస్సుకి బ్రహ్మ ప్రత్యక్షమై అడిగినటువంటి ప్రశ్నలకి ఆవిడ అడిగినటువంటి దాని గురించి ఆవిడ ఏం చెప్తుందో అన్నది రేపు మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ధనుర్మాసంలో తులసీదేవి యొక్క చరిత్రని తప్పనిసరిగా అందరూ వినండి, తెలుసుకోండి. తులసి ప్రాముఖ్యతని, తులసి వైభవాన్ని తెలుసుకోండి. 10 మందికి తెలియజేయండి. అలాగే మీ పిల్లలకి మన తులసి యొక్క వైభవాన్ని గురించి, ప్రాముఖ్యతని గురించి, ఆ తులసి వల్ల మనకి ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాల గురించి, వీటన్నిటి గురించి మీకు తెలియజేస్తాను. ప్రతి అన్నింటినీ కూడా మీ పిల్లలకి తెలియజేసి తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక తులసి మొక్కని తప్పనిసరిగా ఉంచుకోండి. దానికి 2 పూట్ల కూడా ఎక్కువ దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. మీరందరూ కూడా సుఖ సంపదలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో విరాజిల్చాలని, ఆ తులసీదేవి యొక్క కృపా కటాక్షణాలు మీకందరికీ లభించాలని కోరుతూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, అలాగే లైక్ చేయమని కోరుతూ, వ్యాపారం ప్రభావం.